అన్నారా లేకపోతే ఇంకా వేరే వేరే ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా ఇటీవల కాలంలో? రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మహేష్ గారు, సరే కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తున్నారు, ఎలా తీసుకోవాలి, మేము అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు అవన్నీ మాట్లాడారు, అవి తర్వాత మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాన్ని కూడా తెలంగాణలో ఎట్లయితే ప్రజలు మోసపోయారో అక్కడ కూడా అట్లాగే మోసపోయారు. 40% ఓట్లు వచ్చిన జగన్ హీరో అనే కామెంట్స్ని ఎలా రిసీవ్ చేసుకోవచ్చు మనం? వికే గారు, అంటే వాళ్ళు బేసిక్గా వాళ్ళు ఢిల్లీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఢిల్లీ పోయిందే ఈ బీజేపీ ఎన్డీఏ కూటమితో ఏదో ఒక రకమైన సయోధ్య కుదిర్చి తీహార్ జైల్లో గత 4-5 నెలలుగా మగ్గుతున్నటువంటి కవిత గారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏదో ఉన్నట్టున్నారు వాళ్ళు. అంతే కదా. దాని నుంచి వీళ్ళు వై దే ఆర్ ఇన్ ఢిల్లీ అని ఇక్కడ ఒక చర్చ మొదలైంది. ఎందుకు వీళ్ళు ఢిల్లీలో ఉన్నారు, 2-3 రోజులుగా ఎందుకున్నారు అంటే, మేము ఇక్కడ ఏదో నేషనల్ మీడియాకి ఏదో ఉద్ధరించడానికి వచ్చినాము, ఈ ఎమ్మెల్యేల విషయంలో చేరికల విషయంలో ప్రశ్నించడానికి వచ్చినామని ఒక కవరింగ్ షీల్డ్ స్టోరీ ఒకటి ప్రిపేర్ చేసుకొని ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళకి ఏదో వాళ్ళు తోచింది మాట్లాడిపోయే ప్రయత్నం చేశారు. బట్ వాళ్ళు చాలా విషయాలు దొరికిపోయారు. అంటే బేసిక్గా ఎమ్మెల్యేల గురించి, ఎమ్మెల్యేల మార్పుల గురించి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకి ఏమైనా ఉంటే కదా తెలంగాణ సమాజం దాన్ని కొంత సీరియస్ తీసుకొని అటెన్షన్ ఇచ్చి మాట్లాడేది. అది లేదు. సరే, జగన్ హీరో ఎందుకు అనిపిస్తున్నారు కేటీఆర్ గారికి అంటే, వాళ్ళు ముందు కొంత ఒక అజంప్షన్స్లో వాళ్ళు ఇక్కడ మా చేతిలో చిత్తుగా ఓడిపోయిన తర్వాత పవర్కి దూరం అయితే పక్కన మన ఫ్రెండే కదా ఉంటాడు, మళ్ళొక రౌండ్ అధికారంలోకి వస్తే అంటే వాళ్ళలాగా 10 ఏళ్ళు కనుక మళ్ళీ సెకండ్ టర్మ్ వస్తే ఆంధ్రప్రదేశ్ మీద మనం పాగా వేద్దాము, లేదంటే ఆంధ్రప్రదేశ్ వనరుల మీద కన్నేద్దాము. ఎందుకంటే తెలంగాణలో ఇంకా దోసుకోవడానికి ఏం లేవు వెంకటకృష్ణ గారు నిజంగా కూడా. అంటే మిగులు బడ్జెట్తో మొదలైన రాష్ట్రాన్ని 7,12,000 కోట్ల అప్పులకు దిగజార్చి ఇంకా దోయడానికి ఏమున్నాయి? 6,000 కోట్ల హైదరాబాద్ చుట్టుపక్కల ధరణిని అడ్డం పెట్టుకుని 6,000 కోట్ల భూములు, ఇంకా వనరులు. నేను అనేది అప్పులు తెచ్చుకొని దోచుకునే స్టేజ్ కూడా ఇప్పుడు మేము నెట్టుకొస్తున్నా మా సంసారం కనుక బయట పెడితే కడుపు దించుకుంటే కాలం మీద పడుతుంది అన్నట్టుంది. ఇప్పటికి 25,000 కోట్ల అప్పులు తెస్తే తప్ప జీతాలు ఇస్తలేము, అంతా దోపిడీ చేసిపోయినారు వారు. ఇందాక ఒక మాట రవిశంకర్ అన్న మాట అన్నాడు, పాపం ఆయన ఉద్యమకారుడు, వారంటే గౌరవం కానీ తప్పనిసరి పరిస్థితి, వారు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాడు ఆయన. వారి మాటల్లోనే చెప్దాం. లెనిన్ గారి కోట్ ఒకటి చేశారు, ఎవరి నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో ఎవరికెరకనే లెనిన్ గారు ఆ ఉద్యమ కాలంలో ఒక మాట అంటారు. నేను కూడా అదే అంటున్నా, తెలంగాణ ప్రజలు కేసీఆర్ జై తెలంగాణ నినాదం వెనుక నాకే అధికారం ఇస్తే కాపలా కుక్కనై ఉంటానని చెప్పే మాటల వెనకాల తెలంగాణ మొత్తాన్ని లూటీ చేయాలనే నినాదం దాగి ఉంది, ఆ కుట్ర దాగి ఉందనే విషయం గుర్తించడానికి తెలంగాణ ప్రజలకు 10 ఏళ్ళు పట్టింది. అప్పటికి తెలంగాణలో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. నేను ఇందాక చెప్పినట్టు మిగులు బడ్జెట్ రాష్ట్రం కాస్త 7 లక్షల కోట్ల అప్పులకు దిగజారిపోయింది. ఎక్కడ చూసినా అప్పులు, ఎక్కడ చూసినా ఆస్తుల అమ్మకం, ఎక్కడ చూసినా కబ్జాలు, ఎక్కడ చూసినా దోపిడీలు. అది పైపెచ్చు ఎప్పుడైనా కూడా ఓటమి కొంత ఒక మెచ్యూరిటీని నేర్పాలి ఏ లీడర్కైనా కూడా. ఆ మెచ్యూరిటీ ఒక గుణపాఠము, లేదంటే ఒక రకమైన దీన్ని అంటే ఒక రియలైజేషన్ రావాలి అని అంటారు ఓటమి ద్వారా. గెలిచినోడు ఏం మాట్లాడినా నడుస్తుంది అంటారు, అంటే జనరల్ టెండెన్సీ. అట్లాంటిది రివర్స్ లో మేమే కొంచెం హుందాగా ఒక రాజధర్మాన్ని పాటిస్తూ మేము ముందుకు పోతున్నాము, వాళ్ళు రివర్స్ లో ఇంకో మాట చెప్పండి, వాళ్ళు రివర్స్ లో ఈ రకంగా మేము ఏదో చేస్తాం. నేనేమంటున్నా, వాళ్ళు ఓడిపోయింది ఎందుకండి, వాళ్ళు అభివృద్ధి సంక్షేమం చేస్తే, ఇక కమింగ్ టు జగన్ గారి కామెంట్స్, అభివృద్ధి సంక్షేమం చేస్తేనే ఓట్లు పడవు. నిజంగా మీరు అభివృద్ధి సంక్షేమం చేస్తే నిజంగానే ఓట్లు పడతాయి వాస్తవంగా. ఇంకా ఎట్లా, దానికి చాలా మంది ఉదాహరణలు ఉన్నారు వేరే వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు. నువ్వు అభివృద్ధి సంక్షేమం ఎక్కడ చేసినావు? అవినీతి, కుటుంబ పాలన, అహంకారం, ఎవరిని గెలవను, ఈయన ప్యాలెస్ నుండి ఎవరిని గెలవరు, ఆయన ప్యాలెస్ నుంచి ఎవరిని గెలవరు. ఈ వీళ్ళ పోలికలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి వెంకటకృష్ణ గారు. ఎవరిని ఎమ్మెల్యేలను గెలవరు, మంత్రులను గెలవరు, మంత్రులైనా ఎమ్మెల్యేలైనా నేను కుక్కను తీసుకుపోయి నిలబెట్టిన గెలిపించుకొస్తాననే అహం ఏదైతే ఉండేనో అది ప్రస్ఫుటంగా కేసీఆర్ గారిది తూచా తప్పకుండా అక్కడ కూడా కనబడదు. యాజ్ ఇట్ ఈస్ డిటోగా ఒక రిప్లిక్ ఆఫ్ కేసీఆర్ లాగా జగన్ గారు కూడా బిహేవ్ చేశారు. బహుశా అందుకే హీరో అంటున్నారు, ఇంకో ఇంత ఎక్కువే, అందుకే అంటున్నారు. నేనేమంటున్నా, ఎందుకు హీరో, ఎందుకు 40% వస్తే ఓట్లు వచ్చినాయి కాబట్టి ఆయన హీరో అయితే, ఇప్పుడు ఇలా మీరు తెలంగాణలో ఎందుకు జీరో అయినరు? మీకు కూడా ఎంతో కొంత 37.5% వచ్చింది, మాకు 39.4 అంటే నియర్లీ 40% మాకు వచ్చింది. మేము 64 మేము గెలిచినాం, మా అలయన్స్ లో ఒక సీట్ గెలిచింది, మొన్న మేము ఒక సీట్ గెలిచినాం. వాళ్ళు 38 దగ్గరనే ఆగిపోయినారు, 39 దగ్గరనే ఆగిపోయినారు.
ఇప్పుడు రోజా గారు కూడా ఇదే కామెంట్ చేశారు, ఏమని 40% 40% వచ్చినాయి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి అయ్యాడు, మా జగనన్న కూడా 40%